మనతో పాటు ఈ రోజు గాయత్రి గుప్తా గారు ఉన్నారు. చిన్నగా ఒకసారి ఈ మూవీ గురించి తెలుసుకుందాం. హాయ్. హాయ్. సో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎట్లున్నారు? సూపర్ ఉన్నాం. అండ్ మీదైతే ఒక 1 month అంతా thumbnails ఎక్కడ చూసినా మీవే కనిపించింది వైరల్. సో ఈ కమ్ టు ద పాయింట్, ఈ మూవీ గురించి చూసుకుంటే హర్రర్ మూవీ అని అన్నారు. సో హర్రర్ బ్యాక్గ్రౌండ్ లో చాలా మూవీస్ వచ్చాయి కదా, ఎనీథింగ్ స్పెషల్? ఎనీథింగ్ స్పెషల్ అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా స్పెషల్ అనే చెప్పాలి. స్పెషల్లీ నాకు చాలా ఇయర్స్ నుంచి హారర్ చేయాలన్న కోరిక కసి తీరినాయి అనుకుంటున్నా. సో మొత్తానికి హారర్ భవానీ వార్డ్ 1997 అని సినిమా చేశాను. నరసింహ హాస్ డైరెక్టెడ్ దిస్. చాలా బాగా చేశారు. నాకు ఇందులో దయ్యం క్యారెక్టర్ హీరోయిన్ చేసింది, అదే చెప్పేస్తున్నాను, నేను రివీల్ చేసేస్తున్నా. చాలా బాగా చేసింది అమ్మాయి, గుర్తు పెట్టుకుండి పోయే క్యారెక్టర్ తంది అని. ఈ మూవీ ద్వారా మీకు కసి తీరింది? కసి అంటే కోరిక అయితే తీరింది, ఇంకా కసి తీరలేదు. ఇంకా 2-3 పాటలు చేస్తా అన్నారు. సో వెయిటింగ్ అంటే ఇలాంటి మూవీస్ వచ్చేటప్పుడు ఆడియన్స్ లో కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అది రిలీజ్ వరకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ చూపించడం అంత రీచ్ అవ్వట్లేదు. బట్ ఈ మూవీ అలా డిసప్పాయింట్ చేశారు. ఇక దేవుని దయ, ప్రొడ్యూసర్ కష్టము, మా పిఆర్ఓ సతీష్ కష్టఫలి అన్నట్టు వీళ్ళు కష్టపడే దాన్ని బట్టి. అండ్ మీ బిఫోర్ మూవీలు చూసుకున్న డిఫరెంట్ రోల్ ఉంటారు కదా, అన్ని ట్రై చేస్తా. బేసిక్ ఏంటంటే అన్ని జానర్స్ టచ్ చేయాలి. ఇప్పుడు ఇండిపెండెంట్ సినిమాలు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాయి, పెద్ద సినిమాలు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇట్స్ ఆల్వేస్ నేను డబ్బుల కోసమా లేకపోతే హిట్ సినిమాల కంటే నేను ఎక్స్పీరియన్స్ కోసం బతికే మనిషిని. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు డూ ఫిల్మ్స్, డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ పీపుల్. ఫ్యూచర్ లో వస్తే ఎలాంటి ప్రాజెక్టులతో మళ్ళీ వస్తుంది? ఇప్పుడు ఒక లవ్ స్టోరీ వస్తుంది, ఒక థ్రిల్లర్ వస్తుంది, ఇంకొక మలయాళం హారర్ వస్తుంది, అది కూడా వస్తుంది. అది ఇట్లా 4 ప్రాజెక్ట్స్ అయితే కళ్ళ ముందర నడుస్తున్నాయి లైవ్ లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.